టీడీపీ, బీజేపీ, వైసీపీ అనేక రాజకీయ పార్టీలు ఆల్రెడీ కొన్ని ఏళ్లుగా అధికారం కోసం, ప్రజల కోసం చాలా ఫైట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్పేస్ లేదు. స్పేస్ తీసుకోవడానికి వచ్చారు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు సార్? మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు? గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం ప్రయత్నం చేశారు ప్రజల కోసం? ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు, మీ ప్రభుత్వం ఏం చేసింది? నువ్వేం చేస్తావు? మీరు మీ గవర్నమెంట్ నుండి మీరేం బీకిరని అడుగుతున్నా నేను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీరేం బీకినారని అడుగుతున్నా. ఉండండి బ్రదర్, ఆవేశపడద్దు. నీ ఆవేశం 5 నిమిషాలు చల్లారిపోతుంది. ఎందుకు ఎగిరి పడుతున్నావు? ఏమి లేని ఎగిరి పడుతుందని సాగుతుంటుంది. నేను అడిగే ఏం చేశానో తెలియజేసే మేము చెప్తాం. ఏం చేయబోతావు, ఏం పీకుతావు నువ్వు చెప్పు. నేను కావ్యత్రంలా కాకపోతే ఏంటంటే నాకు ఇచ్చిన టైంలో నువ్వు ట్రాన్స్ఫర్ దొరకకూడదు. అంత పంచి పద్ధతి కాదు. ఇది రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు స్పేస్ లేకపోయినా తీసుకుంటున్నారు, తప్పేం కాదు. భారత రాజ్యం కల్పించింది. అయితే కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన గెలుస్తుందని వెనక నుంచి నడిపిస్తున్న కొంత అదృష్ట శక్తులు ఖచ్చితంగా వస్తాయి బయటికి. లాగుతాం కూడా, మీరు లాగినట్టే. ఇప్పుడు ఎక్కడి నుంచి కలుగులు వచ్చి లాక్కొచ్చినట్టు లాగుతారు అందరూ 100%. ఇంతవరకు ప్రణాళిక 90-80 రోజులు కూడా లేదు ఎన్నికలకి. దాదాపు ఒక 2 నెలల్లో కోడ్ కూడా వస్తుంది. అది ఏం పార్టీయో, దానికి ఏం జెండా ఉందో, ఏ అజెండా ఉందో, ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రం, ఏ నియోజకవర్గంలో ఎవరు కార్యకర్తలు, దానికి స్టేట్ బాడీ ఉందో, అధ్యక్షుడు ఉన్నాడు, ఎవరున్నారు, ఏమీ తెలియదు. మీరు అన్నట్టు సోషల్ మీడియాలో పొంకాలుగా మెసేజ్లు వస్తున్నాయి. అదేదో మీరు చెప్పినట్టు పేపర్ ప్రకటనలు రావచ్చు, లేదంటే వాళ్ళ కుల మీడియాలో కూడా ప్రచారం చేసి తప్పేం లేదు. అయితే మేము అడిగేది ఒకటే, మీరు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకున్నా, ఆల్ ఇండియాలో పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. పార్టీ పెట్టుకోవద్దని చెప్పి నేను దాన్ని అధ్యక్షుడు కాదు. మీరు చేయగలిగితే ప్రజల మనసు గెలవండి, ప్రజల్లో నిలబడండి, గెలుచుకోండి. అంతేగాని ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి మేము పార్టీ పెట్టేసిన మాత్రమే రేపు తలారి ఎలక్షన్లకు వచ్చి 175 సీట్లు పోటీ చేస్తామంటే దీని వెనకాల పెద్ద కుట్ర దాగుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలు కొన్ని కలిసి ఆల్రెడీ టేక్అవుట్ చేసుకుని వర్క్ చేస్తామంటే, ఇంకో రాజకీయ పార్టీని ఓడగొట్టాలంటే కొన్ని రకాల కుయుక్తుల పని, కుట్రలు చేసి కొంతమందిని ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ముందు పెట్టి దాన్ని గతంలో కొన్ని రాజకీయ పార్టీల ఎత్తుగడలో భాగంగా ఓట్లు చీలిక తెస్తే ప్రభుత్వ వ్యతిరేక 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు అని మీరు చెప్తున్నారు. మరి 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు మీరు ప్రత్యేక హోదా గురించి ఎందుకు పోరాటం చేయలేదు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు ఫైట్ చేయలేరు? మరి ఇప్పుడు మీరు మాట్లాడే పదాలు ఎట్లున్నాయంటే చాలా వల్గర్గా ఉన్నాయి. సేమ్ యాస్టీస్గా నేను అలాగే మాట్లాడచ్చు. మీరేం పీకుతున్నారు, మీ నాయకుడు ఏం పీకుతున్నారని నేను అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు పీకే విషయం మాట్లాడుతున్నాను. అదే ఆ పీకుడు మాట్లాడకండి మీరు. ఇంకోసారి మీరు మనం పబ్లిక్ లో ఉన్నాం. మనం ఇది డిస్కషన్. ఈ పీకడం మాట్లాడితే సేమ్ యాస్టివ్ గా మాది కూడా అదే విధంగా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడింది చెప్పేది వినండి. మీరు పెద్దలు, మీరు మాట్లాడింది మీ నాయకుడికి పడుతుంది, మీ నాయకుడికి వెళ్ళిపోతుంది. నేను చెప్పే ప్రతి వర్డ్ మీ నాయకుడికి తగ్గుతుంది. మీరు పీకుడు మాట్లాడితే నేను కూడా అదే విధంగా పీకుడు మాట్లాడాల్సి వస్తుంది. మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా. మీరు కరెక్ట్ గా సమాధానం ఇస్తే నేను కరెక్ట్ గా సమాధానం ఇస్తా. మీరు కరెక్ట్ గా క్వశ్చన్ వేస్తే నేను కరెక్ట్ గా క్వశ్చన్ ఇస్తా. అడిగిన సమాధానం చెప్పండి. ఫస్ట్ మీరు ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పుట్టుపూర్వాలు చెప్తే మేము ఆధారపడతాం. ఎందుకంటే అడిగిన సమాధానం చెప్పండి. సవాలు చెప్తున్నాం. ఈ బుడపక్కల దసరా కాదు, 5 ఎకరాలు ఆలిపోయింది. నేను బయలుదేరి తక్కువ టమారా గజకరణ గోకర్ణ బోడి ఎత్తేవాడు చాలా మంచి చేసాము. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ గౌరవమైన పార్టీ పెట్టారు, ఎక్కడి నుంచి ఏ కార్యక్రమం చేస్తారు చెప్పండి. నేను అడుగుతున్నా. నీకు అర్థం కాలా? సభలు డిస్ట్రిబ్యూషన్ బాధ్యత చేస్తున్నావు. నవ్వుతారు మాకు క్యాబినె పీస్ లాగా. అర్థం చేసుకోవాలి. ఇంకేంటంటే రాష్ట్రంలో రాజకీయాల గురించి మీకేం తెలుసు, ఆ రాజకీయాలు మీరు ఏం చేయబోతున్నారు? ఫలానా తెలుగుదేశం పార్టీ తరఫున మీరు చేయకపోయినా మేము ఇది చేస్తాం. మీ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో రాష్ట్ర ప్రజలు చెప్తారు, జనం చెప్తారు. రేపు ఎలక్షన్ లో మీరు తెలుసుకుంటాం. మీరు కొత్తగా వచ్చారు, ఈ రోజు ప్లాట్ఫామ్ పెట్టి ఉన్నారు, పార్టీ పెట్టుకున్నారు. సార్ నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేను చెప్పాను. మీరు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకున్నారు కదా, ఫలానా పార్టీ మేము పెట్టుకున్నాం. ఇది మా ఎజెండా, ఇది మా ప్రణాళిక, ఇది కాన్స్టిట్యూన్సీలో మేము వాళ్ళు ఉన్నాం, ఇది మా స్టేట్ బాడీ అని మీరు చెప్పగలిగితే వేలపడతా. కానీ అడగకముందే సవాల్ ఇవ్వాలంటే అది లేదు, సోలు లేదు, పొడిపేరు సవాలంగా అని చెప్పి నేను చెప్పాలి. ఒకసారి మనం తాతంశెట్టి నాగేంద్ర గారి దగ్గరికి వెళ్దాం, జనసేన అధికార ప్రతినిధి. నాగేంద్ర గారు, సో చూసారు కదా జాతీయ జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి డైరెక్ట్ మీరిద్దరు ఇంటరాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఒక కూటమిగా వెళ్తున్న జనసేన టీడీపీ అలయన్స్ని బ్రేక్ చేయడం కోసమో, డిస్టర్బ్ చేయడం కోసమో ఈ జాతీయ జనసేన తెర మీదకి వచ్చింది. దీని వెనకాల కొన్ని కార్పొరేట్ శక్తున్నట్టు మాకు స్పష్టమైన సమాచారం. హౌ డు యూ లుక్ ఇన్ టు దిస్? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు
ప్యానల్లో ఉన్న సీనన్న తదితర ప్యానలిస్ట్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నిన్ననే మా ఊర్లో కనుమ పండుగ అయిపోయింది. చాలా బాగా జరిగింది. రకరకాల గంగిరెద్దుల పోటీల్లో పాల్గొన్నాం, అన్ని రకాల గంగిరెద్దులను చూసాం. కాబట్టి ఇప్పుడు రాజకీయ